250 గజాల స్థలం ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాంప్లెక్స్ వాళ్ళు కొట్టేయడం వల్ల మా కుటుంబాలు 1200 మంది కుటుంబాలు చాలా సంతోషపడ్డారు. రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి మాట్లాడుతూ తొందరగానే పిలుస్తాడు, తొందరనే మీటింగ్ పెడతాడు, మనం తొందరనే సాల్వ్ చేస్తారని మా కుటుంబాలు అందరూ మా ఆవేదనతో ఎదురు చూసుకుంటూ ఉన్నాము. మరి అవుతుంది. మరి మన అసెంబ్లీ మీటింగ్ మాత్రం మా అమరవీరుల కుటుంబాల ఊసు కూడా ఎక్కడ లేదు, వాళ్ళ గురించి మాట్లాడటం లేదు మా కుటుంబాలు. మరి 4.5 కోట్ల ప్రజలకు మా పిల్లలు పరిపాలన చేస్తున్నారు. ఏ ఒక్క రాజకీయవేత్త కానీ ఏ ఒక్క రాజకీయవేత్త కొడుకులు కానీ ఎవరైనా చనిపోయినా ఎవరు చనిపోలేదు, వారి చనిపోయే సాక్షి ఎమ్మెల్యే పెడతారు. మరి మా ఒక రాష్ట్రానికి మా బిడ్డలు చనిపోతే ఇప్పటి వరకు సాక్షి పెట్టడం లేదు. శుద్ధివనం అనేది ఏర్పాటు చేసిండ్రు, మా పిల్లల గురించి శుద్ధివనం పెట్టిండ్రు. మా పిల్లల జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఆ శుద్ధివనం గురించి కూడా పట్టించుకొని కొత్త ప్రభుత్వం ఆ శుద్ధివనంలో మా పిల్లల పేర్లు, మా పిల్లల ఫోటోలు, మా పిల్లల చరిత్ర తరతరాలు భావించాలని మేము కోరుతున్నాము. శుద్ధివనం గురించి కూడా కొత్త ప్రభుత్వం మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. మరి అదే రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక తల్లి ఆలోచనలో ఈ రోజు నేను ఏమాడాల్సిందంటే, మమ్మల్ని త్వరగా మా 1200 కుటుంబాలను పిలిచి మా సమస్యలు ఏంటి అని ఒకసారి మమ్మల్ని అడిగితే బాగుంటుంది. మేము అన్ని దగ్గర ప్రయత్నించినాము, జూబ్లీస్ ఇంటి దగ్గర పోయినాము, ఒక అప్లికేషన్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఏమి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి మమ్మల్ని గుర్తించాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. శుక్రవారం గురించి కూడా మా పిల్లల ఫోటోలు కానీ అడిగేవి, మాకు ఒక ఐడి కార్డు కూడా సంపాదించి వాళ్ళని గుర్తించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పెద్దలందరికీ కూడా మరియు పార్టీ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, ప్రెస్ మిత్రులందరికీ ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ముఖ్యమంత్రిని అందులో ఎన్నో ప్రయత్నాలు చేసిన మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు వచ్చే ఈ నూతన గవర్నమెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గారు మా అమరవీరుల కుటుంబాలకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు మా బాధలు వినవలసిందిగా మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేయాలని మరి మీ పార్టీ కమిటీలందరికీ కూడా అనుకుంటున్నాను బ్రదర్. మా చిన్న రిక్వెస్ట్ మీ యొక్క సహాయంగా అందించండి. మా అమరవీరుల కుటుంబ సభ్యుల కోసం మీ వంతు సహాయంగా మా వంతుగా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి పోయేలా రాస్తే మీ అందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం కదా. ఎందుకంటే ఎన్నో విధంగా మేము ప్రసారాలు చెప్పాం, ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా మేము కోరుకునేదంటే ఈ రాష్ట్రం కోసం అమరవీరులు గతంలో ఉద్యమాలు జరిగే గతంలో చెప్పారు, అప్పుడు తెలంగాణ రాలేదు. 2000లో 1200 మంది అమరవీరులు అయ్యారు. ఆ 1200 మంది చనిపోయారంటే కేంద్ర ప్రభుత్వం ఆనాడు పార్లమెంట్ చనిపోయారని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టింది అసెంబ్లీ పార్లమెంట్లో. కనుక ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఆ 1200 మంది పేర్లు ఈ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 400 మంది గురించింది. దయచేసి మా ఉద్దేశం ఏంటంటే ఈ 400 మంది లాభం జరిగింది, మిగతా మంది కూడా జరగలేదు. అందరికీ జరగలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మిగతా కూడా గుర్తించి వాళ్ళు కూడా తగిన న్యాయం చేసి వాళ్ళు కూడా ఉద్యోగించి చేసే బాగుంటుందనే ఒక ప్రభుత్వానికి మా యొక్క కుటుంబాల తరఫున వినియోగించుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైనా వెళ్తే మీరు ఎవరు అంటే మేము అంటే బయట కమ్యూనిటీ పక్కన పరిస్థితి. ఎందుకంటే నాకు ఒక ఐడెంటిఫై లేదు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం మా కుటుంబంలో అమరవీరులను చెప్పుకునేది కూడా లేదు. అలాగే నేనే వెళ్ళాను ఒకసారి గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే మన మినిస్టర్ కౌన్సిల్ లేదు, అక్కడ వెళ్ళి మన
గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన మాట నిలబెట్టుకొని తక్షణమే మా అమలు ఐడెంటిఫై కార్డు ఇచ్చి గుర్తింపు పరిచి అదేవిధంగా ఏదైతే స్థూపం వడ్డీలో ఇక్కడ దగ్గర ఆ స్థూపం దగ్గర ఏదో ముఖ్యమంత్రి కాకుండా ఎవరైతే రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిందో వారి ఫోటో వాళ్ళ పేరు అక్కడ పెట్టి భావితరాలకు నెక్స్ట్ వచ్చే భావితరాలకు తెలంగాణ కోసం మీరు ప్రాణత్యాగం చేస్తే ఆ రోజు సకల జనులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు మిత్రులు పాత్రికేయులు ప్రతి ఒక్కరి సహకారంతో సకల జనులు సమయం ప్లస్ ఇంతమంది అమలైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని భావితరాలకు దిక్సూచిగా ఉండే రకంగా గౌరవ ముఖ్యమంత్రి ఉత్సవాలు ఆ యొక్క దగ్గర ఫోటో పెడితే బాగుందని చిన్న చిన్న బాధలు ఉన్నాయి అవి నెరవేర్చి మీరు మా అమ్మని మా అమ్మని కూర్చొని ఒక దేవుడిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం సార్. అందరి నుంచి వేరే చేయలేదు. దయచేసి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా దగ్గర కాసి మా బాధ వినాలని గౌరవ ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు దయచేసి ఈ విషయం సీరియస్ చేయాలా మా యొక్క వినపాన్ని సమాధానం మీ అందరికీ ఇచ్చేటట్టు జై జై తెలంగాణ. జోహార్ తెలంగాణకు. జోహార్ మీడియా సమావేశానికి హాజరైనటువంటి సభ్యులకు అలాగే మీడియా అందరికీ నమస్కారాలు. గత ప్రభుత్వంలో త్యాగం అంటే నేను ఎత్తుకున్నాను. అదే పరంపరలో మరి ఇప్పుడు ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. మళ్ళీ త్యాగాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం వస్తుందేమో అనే భ్రమలు మాత్రం ఈ ప్రభుత్వం కల్పించద్దు. దయచేసి ఏదైతే హైదరాబాద్ రిజర్వేషన్ ఏదైతే అన్నారో 250 గజాల ప్లేస్ 20,000 పెన్షన్ దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాలి. 1200 మంది కుటుంబాలను చెప్పేసి ఇప్పటికీ 505 మందిని అధికారికంగా గుర్తించారు. ఆ అధికారిక లిస్ట్ కూడా కలెక్టర్ ఆఫీస్ డెస్క్ లోనే పరిమితమైంది. ఎక్కడ కూడా అమ్మాయిల పేరు అడుగుతామని ఎక్కడ కనబడదు. దయచేసి గతంలో ఏ ప్రయత్నం ఏ భావే ప్రయోగంలో రేవంత్ రెడ్డి గారు కొత్త స్థూపాన్ని ముట్టడించి 26,000 తీసుకొచ్చారు. అదే స్ఫూర్తిలో అందులో ఏం పెట్టాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ కుటుంబంతో ఏబిసి గ్రేడ్ విభజించకండి. చంద్రబాబు కదా పోలీస్ విషయాలు పంచుకుంటామంటే ఇది త్యాగం. కేసీఆర్ పోలీస్ విషయాలు పంచుకుంటాడు, రేవంత్ చంద్రబాబు పంచుకుంటారు. లేదు త్యాగం ఇది అందరూ 1200 మంది తమ్ముడు త్యాగం ఇది. దయచేసి ఏబిసి గ్రేడ్ విభజించకండి. ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి 6 పిలుస్తాం, 5 పిలుస్తాం, 10 మంది పిలుస్తాం. అలాంటి నాకు మధ్యలో ఏది అవసరం లేదు. బాధ్యతలో కూడా చాలా తెలివైన ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాత్రం చర్చించండి, కుటుంబాలతో చర్చించండి. దయచేసి వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడి దయచేసి అందరూ కూర్చొని మాట్లాడి ఒక 10 మంది పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఏం చేయాలి, ఏం చేయకూడదని మాత్రం మాట్లాడి దయచేసి మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి మా ప్రభుత్వాన్ని వేడుకున్నాను. పోరాటం చేసే సెంటర్ బాగా తక్కువ చేయాలంటే కంపల్సరీ చరిత్ర ఉన్నది తెలంగాణ కుటుంబాలు మా ప్రెస్ క్లబ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మీడియా మిత్రులకు మా తెలంగాణ కుటుంబాల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, మా తెలంగాణ కుటుంబాలకు గత ప్రభుత్వము కాలయాపన చేసింది తప్ప మాకు ఆ మేనిఫెస్టోలో 80 జీవో ప్రకారము 10 లక్షలు తర్వాత ఉద్యోగము ఆ తర్వాత 3 ఎకరాల జాగా ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వము 80 జీవోలో జీవాన్ని పాస్ చేసింది తప్ప అందులో 2 అమలైనవి, కానీ మిగతావి ఏమీ అమలు కాలేదు. ఈ ప్రభుత్వం అయినా మా తెలంగాణ అమరవీరుల కుటుంబాల త్యాగాలను వృధా కానివ్వకుండా మా తెలంగాణ అమరవీరులను
కోసం మా మా కుటుంబాలు ఇంకా శోభిస్తున్నాయనేది ఒకసారి గుర్తించాలి. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ మీడియా తరఫున మేము ఒకటే కోరుకుంటున్నాం, మా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించాలి. 1200 మంది త్యాగాలు వృధా కానివ్వకుండా మా అమరవీరులను మంచిగా అది త్వరలో మాకు మంచి విషయం చెప్పాలని చెప్పేసి మేము మీడియా ద్వారా మేము ఒకటే కోరుతున్నాం. మీకు మా తెలంగాణ మేము పాల్గొనలేదు. నా పేరు కళ్యాణి అండి. నా కుమారుడు కళ్యాణి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంతకుముందు మాకు మహిళలు వీడియో అడిగారు, మీరు మీ డిమాండ్స్ కోసం ఎవరైనా కలిసారని అడిగారు. దానికి నా జవాబు ఏంటంటే, మేము ఇప్పటివరకు ఎవరికి కలవలేదు, కలవాల్సిన అవసరం లేదని అనుకుంది. ఎందుకంటే మేము అమరులము ముఖమంతా తెలుసు, మేము అడిగేమో అడగలేదు. కాకపోతే మేము అడగక ముందే ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో 250 గజాల జాగా 25,000 పింఛన్లని అమలు చేశారు. పిలిచి అడగలేదండి వాళ్ళు. అంటే మేము అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వానికి కోరుతున్నాము కాబట్టి మేము పెద్దగా చెప్పుకొని ఎవరు కావాల్సిన పని లేదు. అలాగే జూన్ 2న మమ్మల్ని కూడా ప్రైవేట్ పిలిచారు, అప్పుడు మమ్మల్ని అడగలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు అనుకుంటూ అయ్యా అడగదలుచుకోలేదు. మమ్మల్ని ప్రభుత్వాన్ని గుర్తించి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పిలిచారు, జూన్ 2కి మేము అడగలేదు. అలాగే ప్రభుత్వాలు మమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకొని, ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, 2 సంవత్సరాల ఇచ్చిన అడగకముందే సంతోషం. మేము అడగకముందే మాకు హామీ ఇచ్చారు, 250 గజాల దాకా 25,000 పింఛన్ ఇస్తామన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఖచ్చితంగా వీలైనంత తొందరలో, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడే కాబట్టి మేము కూడా వెసులుబాటు ఉంటుందని అనుకుంటున్నాం. కాబట్టి తొందరగా ఇది చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి ఒకటే ఫస్ట్ వేదిక నుంచి మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఎవరి ద్వారా? అమరవీరుల ద్వారా. ఆ అమరవీరుల జాగ్రత్తమే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం గమనించి, మా అమరుల త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. కాబట్టి ఆ ప్రేమతోనైనా మీరు మా అమరవీరుల కుటుంబాలను చూస్తారని, మమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారని మీరు వచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని కోరుకుంటూ థ్యాంక్ యూ. तेलंगाना के वास्ते शहीद हो गए वालों का कुछ भी रेड्डी असेंबली में जिक्र नहीं निकाले, हर चीज की जिक्र निकाले। तेलंगाना में शहीद होने वालों की जिक्र नहीं निकाले। पहले हमारा हक है, पहले हमारी जिक्र निकालना था, बाद में वादे करना था। हम तेलंगाना में शहीद होने के बाद तेलंगाना अलग हुआ, तेलंगाना आगे बढ़ा, आबाद हुआ। हमारे पहले हमारा हक है, हम हमारे शहर का इंतकाल, किसके भाइयों का इंतकाल हुआ, किसी आला का इंतकाल हुआ, किसके शहर का इंतकाल हुआ, बाकी तेलंगाना अलग हुई। तो पहले हमारा हक है, हर चीज में पहले हमारा हक है। असेंबली में हमारी जिक्र निकालना जरूरी है। डबल बेडरूम भी देते हुए थे हमारे
बनाने से पहले आए बात असेंबली में हमारी जिक्र नहीं निकली। रेवंत रेड्डी साहब हमारे से मुलाकात करे तो बहुत जरूरी था। हमारी अच्छी बुराई कहते हुए तो बहुत अच्छा था। रेवंत रेड्डी साहब से बहुत मेहरबानी होती। तेलंगाना में शहीद हुए से वालों की हाल रखकर पूछे तो बहुत मेहरबानी होती साहब की। शुक्रिया बहुत बहुत। మా కుటుంబం నుంచి అనుకూలంగా మా కుటుంబాలను నార్మల్గా నిదానంగా చిన్న చిన్నగా పెట్టారు. మాకున్న పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చనిపోయారు. అది తెలంగాణ విషయం. వాళ్ళు చనిపోయిన తర్వాత మా సిచ్యువేషన్ ఎలా తయారైంది, వాళ్ళు కష్టపడినప్పుడు ఇంటికి తీసుకునే కావాల్సిన ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆ పని మా మీద పడడం స్టార్ట్ అయింది. దానివల్ల మేము చదువుకోలేక చదువుకునే వ్యక్తి మా పనులకు మేము వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. తెలంగాణ వచ్చింది. ఆ గవర్నమెంట్ 18 జీవో ప్రకారంగా 10 లక్షలు ఇవ్వడం కానీ జాబ్ ఇవ్వడం కానీ జరిగింది. ఆ టైంలో మాకు ఏంటంటే చదువు మొదలుపెట్టినాం కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ లేక ఇంకా చదువుకోక ఆ టైంలో ఏ జాబ్ ఇస్తే అదే జాబ్ నాకు అటెండర్లకి ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ టైంలో 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి డిగ్రీ అటెండర్లు కంటిన్యూ అవుతుంది. ఇలా 400 మంది డిగ్రీలు పీజీలు కూడా చేస్తున్నారు. వారికి ఏమన్నా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఇవన్నీ చెప్పుకోవడానికి ఏదైనా సమయాన్ని ఇస్తే సీఎం గారైనా ఎవరైనా